కొంచెం ఇంకా బెటర్ ఇంప్రూవ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చామంటే లాస్ట్ టైం ఇక్కడే డాడీకి సర్జరింగ్ చేశారు. సో ఇప్పుడు కూడా అక్కడ లెఫ్ట్ కాలుకి కూడా ఇన్ఫెక్షన్ చాలా ఉంది అంటే అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. మాకు ఇక్కడ కొంచెం హోప్ అండి అందుకనేసి. అంటే అక్కడ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు పెట్టాం కానీ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటూ కూడా మీ అమ్మగారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ మాకు అసలు 1 రూపీ కూడా పే చేయొద్దండి. ఇక్కడ దీనికి ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళే మమ్మల్ని కాల్ చేసి పిలిచారు రమ్మని చెప్పి. ఓకే. అక్కడ 4 lakhs వరకు అయిపోయిందండి. ఇలాగే ఇచ్చిన వాళ్ళందరివే మేము అక్కడ పే చేసామన్నమాట. అసలు ఎంత ఖర్చు అవుతుందన్నారు ఏంటి? అక్కడ వచ్చేసి 50 lakhs వరకు అవుతుంది అన్నారండి. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా సీరియస్గా ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకేం చెప్పలేదు. ఇప్పుడే ఐసీలో ఉన్నాడు డాడీ. అంటే మామూలుగా హాస్పిటల్లో అక్కడ సీరియస్ కండిషన్ ఉంది కాబట్టి ఇక్కడికి తరలించారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమేనా? లేదండి, మేమే వచ్చినాం. మాకు ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది, దానివల్ల మేమే వచ్చినాం. అక్కడ కూడా ఓకే, బాగానే చూశారు. అంటే 2-3 రోజుల క్రితం ఆయన బిగ్ టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. నేను బాగానే ఉన్నాను, నాకు అన్నీ తెలుస్తున్నాయి, నేను అందరినీ చూస్తున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్క రోజు మాత్రమే అలా మాట్లాడిండు. ఆ రోజు నైట్ నుండే మళ్ళీ సీరియస్ అయిపోయిండు. బ్రీతింగ్ ప్రాబ్లం అంటే కిడ్నీ ఆల్రెడీ పాడైపోయినాయి 2. ఇప్పుడు లివర్కి కూడా వచ్చేసింది. మొత్తం హోల్ బాడీ అంతా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందంట. అట్లా దానివల్ల కొంచెం చాలా ప్రాబ్లం ఉంది బాడీ అంతా అని చెప్తున్నారు డాక్టర్స్. అంటే ఫిష్ వెంకట్ గారు అంటే